చపాతి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. అలాగే ఇక్కడైతే చపాతి పిండి వేసినాను. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉడకబెడుతున్నా. కొంచెం ఉప్పు వేసేసి చిక్కుడుకాయలలో ఉడకబెడుతున్నాను. ఇప్పుడైతే పిండి జల్లడేసి చపాతి పిండి కలిపేస్తాను. పురుగు ఉంటుంది కదా, జల్లడేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే పాలు పెట్టేసినాను టీకి. ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ తాలింపు పెట్టేసిన, ఉడికిపోయినాయి, కసలు ఉక్కేసిన. ఇంకా టీ కూడా తాగాలి. టీ కూడా పెట్టేసిన. అవుతున్నా బెల్లం వేసి టీ వేస్తున్నా. ఇంకా నూనె అయితే కొంచెం వేడి కావాలి. అంత లోపల ఉల్లిగడ్డ టమాటా అయితే కట్ చేస్తాను. ఒక 2 నిమిషాలు నూనె, పచ్చికరేపాకు, అలాగే ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నా. ఇదైతే కడిగేస్తాను. ఇదైతే ఉల్లిగడ్డ దూరం ఎగుతుంది. అంత లోపల పసుపు, కొంచెం సాల్ట్ వేసేస్తా. టమాటాలు కూడా దీంట్లోకి చిన్న చిన్నవి 3 వేసేసినాను. అలాగే సాల్ట్. ఇవైతే ఒకసారి కలిపేస్తాను. ఇదైతే కలిపేస్తున్నాను. ఇప్పుడైతే టమాటాలు అయితే కట్ చేసేస్తాను. గ్రేవీ వస్తుంది అనమాట. అందుకు చిన్న టమాటాలు 3 తీసుకున్నా, మెత్తగా నీటివి. బెల్లం టీ చాలా టేస్ట్ ఉంటుంది. పాలు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఒకసారి అయితే కారం వేసి తగినంత కలిపేస్తాను. కారం వేసేసిన, అన్నీ వేసేసిన, ఒకసారి కలిపేస్తా. కలిపేసి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేస్తా. అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసినా కదా, 1 నిమిషం కలిపేసి ముందుగా ఉడకబెట్టిన చిక్కుడుగా అయితే దీంట్లో ఈ అల్లం పేస్ట్, కొబ్బరి పొడి అన్నీ వేసినామంటే చికెన్ లాగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే పాలు కూడా ఉడికిపోయినాయి. దాంట్లోకి బెల్లం వేసేస్తా. ఇంకా ముందుగా ఉడికిపెట్టిన నీళ్ళు అయితే నేను ఉంచలేదు. కొన్ని నీళ్ళు పోసి కొన్ని ఉంటే దీంట్లోనే మగ్గిపోతుంది అనేసి పెట్టుకుందాం. నాకే ఫస్ట్ ఇదైతే అన్నీ వేసేసిన కదా, చిక్కుడుకాయ పట్టేలా ఒకసారి అయితే కలిపేస్తా. ఇదైతే సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేస్తా. వెళ్ళాము.
బెల్లం వేసేసిన, ఇంకా టీ ఆకు, ఇంక ఇదైతే బాగా ఉడికించుకుందాము. చిక్కుడుకాయ కర్రీ అయితే 5 నిమిషాలు బాగా మగ్గిపోయింది. చూసారు కదా, ఇట్లా నూనె బయటకు వచ్చిందంటే మనకి ఏ కర్రీ అయినా సరే, చిక్కుడుకాయ, చోలకాయ, మటన్ అయినా, చికెన్ అయినా, ఇట్లా నూనె బయటకు వచ్చేసిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది. ఇంకా అలాగే టీ కూడా ఉడికిపోయింది. ఇక్కడ ఇంక ఇదైతే దింపేస్తున్నా. చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ. ఇప్పుడైతే టీ కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా టీ అయితే బంద్ చేసేస్తున్నా. టీ కూడా పోసుకుంటున్నా. టీ తాగేస్తా, చపాతీ కూడా తిక్కేస్తా. చపాతీ గుండ్లు అయితే చేసి పెట్టేసినాను. ఇంకా టీ కూడా పోసుకున్నా, టీ కూడా తాగుతున్నా. అలాగే పెన్నం కూడా పెట్టేసిన. టీ తాగే లోపల పెన్నం కూడా వేడవుతుంది. బెల్లం టీ అయితే చాలా టేస్ట్ ఉంది. నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది, టీ కూడా తాగేసిన కదా. ఇంక ఇప్పుడు చపాతీ కూడా కలిసేస్తున్నాయి. మా పాపకి నీళ్ళు కూడా పెట్టేసిన స్నానానికి. ఇట్లా ఒత్తి కలుసుకుంటే చపాతీ లోపల నుంచి కాలుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా బాగా పొంగుతుంది చపాతీ. చపాతీలు కూడా ఇట్లనే కలిసేస్తా. ఇంకా మా పాపకైతే వేసిస్తా, తింటుంటుంది. అంత లోపల నీళ్ళు గాలోపల తినేస్తే ఇంకా జడలు కూడా వెళ్ళా మా పాపకి. మా అమ్మలమ్మకైతే చపాతీ వేసేసిన. ఒక దిక్కు కాలుస్తూ కొంచెం నేనే వీడియో తీసుకుంటున్నా. ఇంకా మా అమ్మలు అయితే తింటుంది చపాతీ. ఎట్లుందమ్మ? చాలా టేస్టీగా ఉంది. కారం కూడా లేదు, కొంచెం వేసినట్టు అనిపిస్తుంది కారం. మా అమ్మ నా కోసం కారం కొంచెం వేస్తుంది. ఉప్పుకొని తిని చిన్నగా. ఇంకా మా పాప అయితే తింటుంది. ఇంకా మిగతా చపాతీలు అట్లనే కాల్చేసి క్యారేజీ కూడా కట్టియాలి మా పిల్లలకి. ఇంకా చపాతీలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి పోతారు, అందుకని దబా దబా క్యారేజ్ అయితే కట్టించేస్తున్నా. మా పాప అయితే తినేసింది. చాలా పెడతారు పెట్టు. చపాతీ అయితే పెట్టేసినాను. ఇంకా కర్రీ ఒకటి వేసేస్తా. ఇంకా మా బాబుకి అయితే అయిపోయింది. ఇంకా మా పాపకి క్యారేజీ.
మా పాపకు కూడా అయిపోయింది క్యారేజీ. ఇంకా కట్టిస్తాం. మా బాబుకి అయితే కట్టించినాను కదా, నీళ్ళు కూడా పోసి పెట్టుకున్నాడు. ఖర్చు కూడా ఉంది, ఇంకా ఖర్చు పెట్టుకొని క్యారేజ్ పెట్టుకుంటాడు. ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట కూడా చేయాలి. నేను వంట అయిపోయింది, పిల్లలు పోయినారు స్కూల్కి. అలాగే అంట్లు కసులు అన్నీ అయిపోయినాయి. ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు చేస్తున్నా. అలాగే పచ్చిమిరపకాయల పప్పుకి ఇంకా పచ్చిమిరపకాయలు, ఇక్కడ టమాటాలు కూడా రెడీగా ఉన్నాయి. బ్యాలు కూడా 2 సార్లు కడిగేసి పెట్టేసిన. ఇంకా బియ్యం ఒకటి నానేయాలి. పప్పు అయ్యే లోపల బియ్యం కూడా నానిపోతుంది. ఇప్పుడైతే పప్పుకి స్టవ్ వెలిగించేస్తా. ఇంక ఇవి అయితే బ్యాలు ఉడకాలి. ఉడికే లోపల పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఒలిచేసి టమాటాలు కట్ చేసేస్తా. దోసకాయ కూడా ఉంది, మర్చిపోయినా. అందుకే దోసకాయ పచ్చిమిరపకాయలు పెట్టి పప్పు చేస్తున్నా. అలాగే దోసకాయలు, పచ్చిమిరపకాయ, అలాగే టమాటా కూడా దీంట్లోనే వేసేసి, అలాగే చింతపండు, అలాగే పసుపు, ఇంకా ఉప్పు ఒక్కటి వేసేసి ఒకసారి అయితే పప్పు గంటతో కలిపేస్తాను. దోసకాయ పప్పు బాగుంటుంది. ఇంకా మెంతం కూర కూడా పెట్టుకోవచ్చు. నేను మెంతం కూర మర్చిపోయినా తెచ్చుకోవడం, అందుకని ఇంకా దోసకాయ పెట్టేసిన. ఒక ఉడికినాక కుక్కర్కి మూత పెట్టేస్తా. 2 నిమిషాలు అయింది కదా, ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడైతే కుక్కర్కి కూడా మూత పెట్టేస్తా. ఇదైతే ఒక 2 విజిల్ 2-3 విజిల్ అయితే దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చింది. ఇంకా 2 విజిల్ వస్తే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. 3 విజిల్ వచ్చేసినవి. ఇదైతే దింపేసి, అన్నం కూడా బియ్యం నానిపోయినాయి బాగా. ఇంకా అన్నాన్ని కూడా పెట్టేస్తున్నా. కడిగేసి బాగా 2-3 సార్లు బియ్యం అయితే కడిగేసి పెట్టేసినాను. ఇంకా కుక్కర్ కూడా చల్లగైనాక విజిల్ పప్పు కూడా రేమేస్తాను. దోసకాయ పప్పు రేమేసినాను. ఇంకా రేమేసి అలాగే తర్వాత కూడా పెట్టేసినాను. ఇట్లా ఉడకలు చేసేసినాను అనమాట. పప్పు అయితే ఉడకలు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. బ్యాల్ అనేసి ఇక్కడ రేమేసి తర్వాత అయితే అయిపోయింది. ఇంకా అన్నం అయితే ఒక 2 నిమిషాలు అయితే అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం అయితే వచ్చేసి మగ్గబెట్టేసిన. అన్నం రెడీ అయింది, పప్పు రెడీ అయింది. మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే ఒక 2 నిమిషాలు పెట్టేసి మగ్గబెట్టేసిన, బంద్ చేసేస్తా. వంటలు అన్నీ అయిపోయినాయి, చూద్దాం రండి. దోసకాయ పప్పు, అలాగే మధ్యాహ్నం కదా వేడి అన్నం. ఇవేనండి వంటలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.